శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఒక రకం వడియాలు పెడుతున్నాను. ఏం రకం అంటున్నారా? 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ బియ్యం. అది ఎలాగా అంటున్నారా? చెబుతానండి. చూడండి, ఇలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కుర్కురే ప్యాకెట్లని అది అడుగుతారు కదా, అలా అడగరు. చక్కగా 4 వేపి పిల్లలు ప్లేట్లో పెట్టిస్తే కమ్మగా తింటారన్నమాట. అయితే ఎలాగ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎసరు పెట్టే పాల్ట్ చెప్పేస్తాను. ఇప్పుడు 1 కేజీ బియ్యం కదా, అదే 1/2 లీటర్ అనుకోండి. అలా అయితే ఈ బియ్యంతో సహా 7 1/2 లీటర్లు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలాగా లెక్కకి నేను నీళ్లు ఎసరు పెట్టాను. మరి కనవా నీళ్ళు మరి 1 వంతుకి 7 వంతులు. 1 కప్పు బియ్యానికి 7 కప్పులు నీళ్లు. మనం బంగాళదుంప మిక్సీ పట్టుకుంటామా, మరి బియ్యం మిక్సీ పట్టుకుంటామా, ఆ వాటరే, ఆ కొలతను కొలుసుకున్న వాటర్ ఇందులో పోసుకున్న మనం ఈ మిక్సీ పట్టడానికి వాడుకున్నా. అర్థమైంది కదా. 1 కప్పుకి 7 కప్పులు. అయితే 1 కేజీ బంగాళాదుంపలు చక్కగా ఇగోనండి. కేజీ తీసుకొస్తే 1 కేజీ తీసేసానండి. ఇంకో 2 దుంపలు కూర చేశాను. ఈ 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ బియ్యం. చక్కగా ఫస్ట్ బంగాళదుంపలు మిక్సీ పెట్టేస్తాను. ఇందులో ఏమీ వేసేయండి. చక్కగా జీలకర్ర, పచ్చిమిర్చి, అలానే ఉప్పు, కళ్ళుప్పు. ఇప్పుడు బంగాళదుంపలు మెత్తగా మిక్సీ పట్టేస్తాను, చిన్న ముక్కలు కోసేసి. తర్వాత బియ్యం మిక్సీ పడతాను. అంటే మనం బియ్యం పిండి ఆడించింది ఇంట్లో ఉంటుంది కదా, ఆ పిండితో కాకుండా మనం ఇలా బియ్యం నైట్ నానబెట్టుకుని చక్కగా పొద్దుటి మిక్సీ పట్టుకుని ఈ పిండి పెట్టుకుంటే మనం సొగ్గుబియ్యం వేయవలసిన పని ఉండదండి. అప్పుడు సొగ్గుబియ్యం వేస్తే నూనె లాగుతాయి. ఏ వడియాల్లో కూడా సొగ్గుబియ్యం వేస్తే కొంచెం నూనె అనేది లాగుతుంది. అలా నూనె లాగకుండా తెల్లగా పువ్వుల్లాగా సొగ్గుబియ్యం వేసినంతకన్నా బాగుండేలాగా ఉండాలంటే నైట్ నానబెట్టుకున్న బియ్యం పొద్దున్న మిక్సీ మెత్తగా పట్టుకుని ఆ పిండి ఉడకబెట్టుకుని వడియాలు పెట్టుకుంటే ఇలా బంగాళదుంప వేసా, లేకపోతే పుల్ల మజ్జిగ వేసా, లేకపోతే పుల్లడ గింజ వేసా, పుల్ల మామిడికాయ వేసా, ఎలాగైనా బియ్యం ఇలా నైట్ నానబెట్టి పొద్దుట మిక్సీ పట్టి పిండి పెట్టుకుంటే మంచి పువ్వుల్లాగా, తెల్ల పువ్వుల్లాగా, గొల్లగా బాగా వస్తాయన్నమాట. మనం పిండి ఆడించిన పిండి అలా రావా అంటే గొల్ల వస్తాయి, తెల్లగానే వస్తాయి. కాకపోతే ముక్కలు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో సొగ్గుబియ్యం వేయాలండి. మనం ఆడించి పెట్టుకున్న పిండిలో మాత్రం సొగ్గుబియ్యం వేయాలి. ఇందులో సొగ్గుబియ్యం వేయని అవసరం లేదు. చక్కగా ముందు బంగాళదుంపల మిశ్రమం చేసేస్తాను. తర్వాత చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తాను. ఈ బంగాళదుంప 2 ట్రిప్పుల కింద మిక్సీ పడతానండి. చక్కగా ఇలా ముక్కలు కోసాను కదా, మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాం. ఇప్పుడు ఇది నీటిలో వేసేసుకుందాం. చక్కగా మళ్ళీ అది కూడా మిక్సీ పట్టి వేస్తానండి. ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇదిగోనండి, చక్కగా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి, సరిపడేది. చక్కగా సరిపోతుంది. ఇప్పుడు మూత పెడతాను. ఇది బాగా మరుగుతూ ఉంటుంది కదా, ఇలాగ పచ్చిమిరకాయ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలాగా మరుగు వస్తుందండి. మనం 1 కేజీ బంగాళదుంపలు చక్కగా మిక్సీ పట్టేసి మెత్తగా ఇంకా పెట్టడం ఏం చేయలేదండి. చక్కగా నేను నానబెట్టుకున్న బియ్యం కూడా ఇలాగా మిక్సీ పట్టేసాను మెత్తగా, బాగా గంధంలాగా. ఇప్పుడు ఇది మెల్లగా వేస్తూ ఉండలు కట్టకుండా చక్కగా ఉడికించుకోవాలి. ఉప్పు మాత్రం వేసానండి. పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ అయ్యింది. చక్కగా జీలకర్ర లాస్ట్లో వేసుకుందాం. చక్కగా ఇలా వేసుకుంటాం వల్ల ఇది చిక్కగా అవుతుందండి. దీనికి ఇంటూ నీళ్ళు జోడిస్తున్నాను. అంటే నేను ఇక్కడ పెట్టుకున్న నీళ్ళే కొలతకి 1 కప్పుకి 7 కప్పులు నీళ్ళు పెట్టుకున్నాను కదా, ఆ నీళ్ళే వాడుతున్నాను. ఎందుకంటే మనకి సరిపెట్టుకోవాలి అలాగా. అప్పుడు మనకు వడియాలు పలసగా వచ్చి చక్కగా రేకుల్లాగా గుల్లగా వస్తాయి. వేగినప్పుడు కూడా బాగుంటాయి, చూడటానికి కూడా బాగుంటాయి. చక్కగా నీళ్ళు అయితే మొత్తం చేసేసానండి. దీంట్లో వేయవలసిన నీళ్ళు అయిపోయినాయి. ఇది చక్కగా కొత్త ఉడుకుతూ ఉంటే అది చాలా మంచిగా వస్తాయండి వడియాలు. అంటే బంగాళదుంప చిప్స్ వేసేదాన్ని అండి ఎప్పుడూను. 10 కేజీలు వేసాను మన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం. పిల్లలకి అది ఇష్టం బాగా. మరి ఇంట్లో పెట్టిన 1 నెలకే 1 వడియం కూడా ఉండదు, ఇచ్చేస్తూ ఉంటాను, పట్టుకెళ్ళిపోతారు పిల్లలు. ఇంక ఈ సంవత్సరం అయితే నేను వేయలేదండి బంగాళదుంప చిప్స్. పెద్దగా సాయకం ఎక్కువండి. ఇది బాగా బంగాళదుంపలు చెక్కుని మళ్ళీ పలసగా కోయాలి. దలసలు అవ్వకూడదు, పలసగా ఉంటే బాగా బాగుంటాయి చిప్స్. అవి మరి ఎక్కువ మొదలు పెడతాను. ఒక్కొక్క 10 కేజీలు ఒక్కొక్కసారి వేసేస్తాను. ఇంకా చేయలేక
అది ఆగిపోయాను. సరే ఇలా అన్నా పెడదాం, పిల్లలు సంటి పిల్లలకి ఇష్టం కదా అని. సంటి పిల్లలు అంటే 6, 8 అలాగా 14 సంవత్సరాల పిల్లలండి. చక్కగా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు ఇందులో ఇలా తిప్పితే చూసారా, ఒక ఉండనే ఉందా, మేగడలాగా లేదా పిండి అలా ఉండాలండి. అప్పుడు మనకి చూడటానికి బాగుంటేనే చేయడానికి మనకి ఎదరికి వెళ్ళి ఎంత కష్టమైనా చేసేస్తాం. చూడటానికి సరిగా లేదనుకోండి, ఎలా వస్తాయో అనుకుంటాం కదా. ఎంత అత్తమాన చేసే వాళ్ళకైనా కూడా కొంచెం ఒక్కొక్కసారి తేడా రావచ్చు. అలాంటప్పుడు కష్టపడ్డాం కదా అని కొంచెం మనసుకు బాధ అనిపించవచ్చు. చేసుకునేది కరెక్ట్గా చేసుకోవాలండి. ఇది బాగా ఇలా కొత్త మొత్తం ఉడికితే చాలా బాగా మేగల్లాగా నాకు ఇలా చేయడం ఇష్టం అండి. ఏ పైన చేసేది పర్ఫెక్ట్గా చేయడం అదేనండి కరెక్ట్గా. ఇప్పుడు జీలకర్ర వేసేస్తానండి చక్కగా. ఇంతేనండి, ఈ పిల్లలు తింటుంటే ఎంతో ఇష్టంగా తింటారు. కొంచెం కారం, పెద్ద కారం కాకుండా. మరి ఈ జీలకర్ర అనేది అరుగుదలకి మంచిది కదా, కఫం పట్టదు కదా, అందుకండి. కానీ ఇలా పెడితే నూనె లాగదండి. మనం సొత్తు బియ్యం వేయకుండా పెడితే ఇలా బియ్యం మిక్సీ పట్టుకొని ఎంత బాగుందో చూసారా పిండి. ఇలాగా చక్కగా ఇది ఒక్కసారి ఇలాగా కొత్త మంది అనుకోండి సరిపోతుంది. బంగాళదుంప పేస్ట్ బాగా ఉడికిపోయింది కదా, చక్కగా చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో పిండి. అందుకే పెద్దలు ఏమంటారంటే, పిండి అయితే పిడుతుడు, కూడైతే కుండు అంటారన్నమాట. పిండి అయితే పిడుతుడు అవుతుంది అంటే పిట్టుకుడు కొంచెమే అవుతుంది, అదే అన్నం వండితే ఎక్కువ అవుతుందని. పిండి వండితే ఎంత అవ్వదో అన్నం వండితే ఎక్కువ అవుతుంది అని. అన్నం ఉడికేటప్పుడు అంటండి లక్ష్మీనారాయణలు కలుస్తారట, అందుకు అన్నం ఎక్కువ అవుతుందట. మా అత్తయ్య గారు చెల్లెలు, మా చిన్న అత్తయ్య గారు చెప్పారు నాకు. చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఈ పైకి వడియాలు పెట్టేసుకుందామా. స్టవ్ అయితే ఆపేసానండి. చక్కగా ఉడికి పైకి వచ్చింది చూసారా. కొంచెం తీసేసుకుని ప్లేట్ మూత వేసుకుని గుంటగరట వేసుకుని చక్కగా పెట్టే పేపర్ పట్టుకుని వెళ్ళి పెట్టేస్తానండి. ఇంతేనండి, ఇంకేమీ లేదు. చూసారు కదా, నచ్చింది కదా. చక్కగా మీరు కూడా ఇలా ఉడికించేసి పెట్టేసుకుంటారు. ఎండిపోయిన తర్వాత వడియాలు చూపించి వేపి కూడా మళ్ళీ చూపిస్తాను. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.